జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరతారు. ఇప్పటికే వీరు ముగ్గురు వేర్వేరుగా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. జనసేన పార్టీలో చేరేందుకు వైసీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సన్నద్ధమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. ఈ నెల 26వ తేదీన మంగళగిరిలో నిర్వహించే కార్యక్రమంలో వీరు జనసేనలో చేరతారు. ఇప్పటికే వీరు ముగ్గురు వేర్వేరుగా పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అయితే వైసీపీ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి వారందరూ కూడా జనసేన పార్టీలో చేరేందుకైతే సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఒంగోలు జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తూ 5 పర్యాయాలు శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు ఎన్నికైనటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 26వ తారీఖున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేసి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి కేడర్ పెంచే ఆలోచనతో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కేడర్ను కూడా జనసేన వైపుకి మళ్లించే విధంగా రేపు 26వ తారీఖున సామినేని ఉదయభాను కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పొన్నూరు నుంచి మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి కిలారి రోసయ్య, ఇక్కడ ఆయన కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ కలవడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కలిసి 26వ తారీఖున ఆయన కూడా జనసేన పార్టీలో
స్థాయిలో తీర్థం పుచ్చుకోబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు ప్రకాశం, ఇటు కృష్ణా మరియు గుంటూరు, అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అటు శ్రీ ఉత్తరాంధ్ర నుంచి కూడా భారీగా వైసీపీ నాయకులు కావచ్చు, కేడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా 26వ తారీఖున జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో అయితే భారీగా ప్రజల ఏదైతే తమ నేతల యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పార్టీ కండవ అయితే కప్పుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సూచనలు, సలహాల మేరకు వారందరూ కూడా కేడర్ తోటి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కూడా అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వారందరూ కూడా మీటింగ్స్ పెట్టుకోవడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వారికి వివరించడం, జనసేన పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, వైసీపీ పార్టీ నుంచి మనం రాజీనామా ఎందుకు చేసి బయటికి రావాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా వారందరికీ కూడా కేడర్స్కి అయితే ముఖ్య నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణికి సంబంధించి అందరం కూడా పార్టీకి దూరంగా ఉండాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడో కూడా ఎవరి మాట వినకుండా ఒంటరిగా అతను వెళ్ళేటటువంటి రీతి ఏదైతే ఉందో, అతను వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి కావచ్చు, ఇతర కేడర్ కావచ్చు, అందరికీ కూడా ఇబ్బందికర వాతావరణాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీలో ప్రయాణం చేసే అవకాశం లేదు. రానున్నటువంటి రోజుల్లో వైసీపీ పార్టీ కూడా పెద్దగా ఎదిగేది కూడా లేదంటూ కూడా లేదనే అవకాశం ఉంది. కాబట్టి జనసేన పార్టీలో అయితే కనుక తగిన గుర్తింపు మరియు గౌరవం లభిస్తుందనే ఆలోచనతో జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా కూడా కేడర్కి చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరితో పాటు ఏదైతే అటు జిల్లా నుంచి వచ్చినటువంటి వారిలో జగ్గేపేట నుంచి సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఇప్పటికే వీళ్ళందరూ కూడా కలిసినటువంటి తీరులో వైసీపీ యూత్ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆవల విక్రమ్ కూడా ఉన్నారు. డాక్టర్ బావల విజయనగరం, పార్వతీపురం నుంచి డీసీఎం వైస్ చైర్పర్సన్గా ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి యాదాల అశోక్ బాబు, అదేవిధంగా నాగోల్పాడుకి చెందినటువంటి జడ్పీసీ డాక్టర్ యాదాల రత్నభారతి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థల నుంచి కూడా ముఖ్యంగా ఎవరైతే కార్పొరేటర్స్ కావచ్చు, మేయర్స్ కావచ్చు, డిప్యూటీ మేయర్స్ కావచ్చు, వీరు కూడా జనసేన పార్టీలోకి చేరడానికైతే 26వ తారీఖున ముఖ్యంగా ఈ యొక్క మొత్తం అంతా కూడా 26వ తారీఖున మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో వీళ్ళందరికీ కూడా పార్టీలో చేర్చేందుకైతే జనసేన పార్టీ ఈరోజు లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ లెటర్ ప్యాడ్లో ముఖ్యంగా వీరందరూ కూడా ఇప్పటికే కలిశారు. పవన్ కళ్యాణ్ ద్వారా స్పష్టమైనటువంటి కొన్ని మంచి పరిణామాలకు సంబంధించినటువంటి హామీలు లభించడంతో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇచ్చిన మాట మీద నిలబడతాడంటూ కూడా గతంలో ఏదైతే ఈ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సామినేని ఉదయభాన్ కావచ్చు, బాలినేని శ్రీనివాస్ కావచ్చు, ఎప్పుడు కూడా మమ్మల్ని పవన్ కళ్యాణ్ పొన్నెత్తి మాట్లాడలేదు, ఆయన గుణం మాకు నచ్చింది, ఆయన పద్ధతి మాకు నచ్చింది, అందుకని మేము పార్టీలో చేరుతున్నామంటూ కూడా బహిరంగ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీలో 26వ తారీఖు ఒక పండగ రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ప్రకాశం జిల్లా చాలా స్ట్రాంగ్గా వైసీపీ ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కావచ్చు, గత ఎన్నికల్లో బాగా బలపడినటువంటి వైసీపీ పార్టీ కృష్ణా జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాలకి చెందినటువంటి ఇరువురు నేతలు కూడా అటు జిల్లా అధ్యక్షులుగా చాలా ఎక్కువ కాలం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు ఇక్కడికి రావడం అనేది కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి లోన్ చేసింది. జనసేన కేడర్ అయితే మాత్రం మరింత ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ముందు జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినప్పటికీ కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ వీరందరికీ కూడా 26వ తారీఖునైతే కండువా కప్పి పార్టీలకు ఆహ్వానించడం మాత్రం మనం చూడాల్సినటువంటి విషయం. ఓకే, రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.